గురించి మీరు మాట్లాడారు. సో, దాంతోటి ఏంటంటే ఇప్పుడు మీరు అడిగారు నేను మాట్లాడాను. నేను అదే. ఎందుకంటే వాట్ ఎవర్ ఇట్ మే బి. బట్ కాకపోతే ఏంటంటే మీరు అంటే ఒక పార్టీకి అనుకూలంగా ఒక పార్టీకి ఇలా మాట్లాడడంతోటి అంటే అవతల పార్టీ పరంగా కూడా ఉన్న వాళ్ళకేంటంటే వాళ్ళు ఉంటారు, ఆడియన్స్ ఉంటారు. వీళ్ళలో కూడా ఆడియన్స్ ఉంటారు కదా! మరి అది ప్రొడ్యూసర్‌కి ఏమైనా ఎఫెక్ట్ అవుద్ది అనే యాంగిల్‌లో ఆలోచించలేదా? ఏవండి నేను అదే చెప్తున్నాను కదా! ఎవరు ఈయనకి ఓటు ఎయొద్దండి, ఈయనకి ఓటేయండి నేను చెప్పనే లేదండి. నేను మీరు రివైండ్ చేసుకొని చూడండి. నేను ఏ పార్టీకి నేను నా సపోర్టు ఈ పార్టీకి నా సపోర్టు లేదు. అలా నేను ఎక్కడ తమిళనాడులే నాకు ఓటు ఉంది. నేను ఎవరికి నేను చెప్పలేదు. ఈడికొచ్చి మీరు అడిగిన ఒక విషయంకి నేను చెప్పిన ఒక మాట. అదే నేను పోయినసారి కూడా నేను ఎలక్షన్ ముందే నేను చెప్పాను. ఒక సంవత్సరం ముందే. అంతేగాని నేను ఎవరిని ఇబ్బంది పెట్టేట్లాగా లేకపోతే ఎవరిని హర్ట్ చేసినట్లుగా నేను స్టేట్మెంట్ ఇవ్వలేదండి. ఐ డోంట్ హ్యావ్ అ ఓట్ హియర్. అదే సమయం వచ్చి ఈ సినిమా సంబంధించిన విషయాల గురించి అడిగేటప్పుడు నేను అదే చెప్తున్నాను కదా! ఈ కాంట్రవర్సీలు ఈ ఒక వారంగా జరిగే కారణం వచ్చి నేను కాంట్రవర్సీ వెతుకు వెళ్ళట్లేదు. కాంట్రవర్షియల్గా నన్ను అడిగేటప్పుడు నేను మా ప్రాబ్లం ఏమంటే ఈడ ఫిల్టర్ లేదు, ఓపెన్నే ఆలోచించి ఒకరోజు ఉండండి రేపు చెప్తాను అలా కాదు, జవాబు వెంటనే వస్తుంది. సో ఆ విధంగా డెఫినెట్గా నేను ఎవరిని హర్ట్ చేయలేదండి. అడిగిన విషయాలకి నేను చెప్పాను అంతే. అయితే యాక్చువల్‌గా మీరు కూడా పొలిటికల్ ఎంట్రీ అనేది ఒక 2 ఇయర్స్ తర్వాత ప్లాన్ చేసుకున్నారు. అంటే 2 ఇయర్స్‌లో అంటే ఏం ప్లాన్ చేసుకొని అది ఆ డేట్ అనౌన్స్ చేశారు మీరు నెక్స్ట్? 2 ఇయర్స్లో ఏం ప్లాన్ అంటే నన్ను రాకూడదని నేను ప్లాన్ చేసుకుంటున్నాను. నేను చెప్పింది మీరు అడిగారు, నేను చెప్పాను వస్తున్నాను. ఇంకొక జెండా, ఇంకొక పార్టీ, ఇంకొక రాజకీయ నాయకుడు రాకూడదనే నేను కోరుకుంటున్నాను. ఉన్నే రాజకీయ నాయకులు వాళ్ళు పనులు చేస్తే మేము ఇలాంటి మంచి వేదికల్లో ఇలాంటి అందమైన అమ్మాయిలు ఇలా చెప్తున్నారు చూడండి. ఇలాంటి విషయాలు మీలాంటి మంచి మిత్రులు ఇలా కలిసే ఒక అవకాశం, ఇలా మనం మా అందరినీ ఇన్ని కోట్లు ప్రేక్షకులకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే అవకాశం దేవుడు కొంతమందికి ఇచ్చారు అవకాశం. అది మేము చేస్తూ వెళ్తూ ఉంటాం. ఎప్పుడు రాజకీయ నాయకులు యాక్టర్గా మాట్లాడుతున్నారో మేము అలాంటి యాక్టర్లు రాజకీయ నాయకులుగా మాడుతాం అంతే. అదే విషయం అంతే. అయితే యాక్చువల్‌గా మీరు ఇంతకుముందు విజయ్ గారిని కూడా కలవడం జరిగింది. ఆయన తలపతి విజయ్, మీరేమో పురచ్చి తలపతి విషయాలు కదా! సో, మరి అంటే ఆయన పార్టీలో అంటే ఆయన పొలిటికల్‌గా మీ సినిమా ఫీల్డ్ నుంచి వెళ్ళి పొలిటికల్‌గా పెడుతున్నారు కదా! సో, ఆయన పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం ఉందా? ఒకవేళ మీరు వస్తే రాజకీయాల్లోకి, లేదంటే మీరు సెపరేట్ జెండా, అజెండా లాంటివి ఏమైనా ఉంటాయా? అండి, రాజకీయం అనేది సమాజ సేవ. సమాజ సేవ వచ్చి నేను అమ్మ పేరులో ఎన్జిఓ నడిపిస్తున్నాను ఎన్నో సంవత్సరాల నుంచి. ఎంతోమంది ఎన్జిఓలు నడిపిస్తున్నాం, నా మిత్రులందరూ. మేము అందరూ కలిసి ఒకే అజెండా. తెలియని వ్యక్తులకి మంచిది చేయాలి, తెలియని ప్రజలకి వాళ్ళు కడుపు నిండా భోజనం పెట్టాలి, తెలియని కుక్క పిల్లలకి మాకు తెలియదు వాళ్ళని ఎలాగైనా కాపాడాలి. ఏంటి వాయిస్ ఫర్ ద వాయిస్లెస్. ఇదంతా మేము ఎన్జిఓలు చేసేది ఒకే విషయం. అదే అజెండా రాజకీయ నాయకులకు. వాళ్ళకందరికీ ఏం ఒక అజెండా, ప్రజలకి ఏం కావాలో అది చేసి పూర్తి చేయాలి. ఏం పూర్తి చేయాలి? వాళ్ళు ఏం బెంజ్ కార్ అడుగుతున్నారా, లేకపోతే బంజారా హిల్స్లో వచ్చి ఇల్లు అడుగుతున్నారా? అదంతా ఏం అడగట్లేదు. తాగడానికి మంచి నీళ్ళు కావాలి, మాకు మెడికల్ హెల్ప్ కావాలి, మా పిల్లలకి మంచి భవిష్యత్తు, ఉద్యోగం, మంచి చదువు కావాలి, మేము బతకాలి. అదే ఇన్ని సంవత్సరాల తర్వాత ఎలా ఇండిపెండెన్స్ తర్వాత మనం ఒక పల్లెటూరుకి వెళ్తే ఇంకా నీళ్ళు ప్రాబ్లంతో ఉన్నప్పుడు మనకి లాగా ఉంటుంది కదా. అందుకే దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. జాయిన్ అవడం, వీళ్ళతో కలిపి చేయడం, వీళ్ళతో కాంబినేషన్ చేస్తే మనం వద్దాం, అలాంటి బుర్రంతా నాకు ఇంకా లేదండి. మీలాగే నేను ఒక ఓటర్ అంతే. ఆ ఓటర్గా నా మైండ్ ఇంకా అలాగే ఉంది అంతే. అయితే యాక్చువల్‌గా విశాల్ గారు వన్ సెకండ్. అయితే యాక్చువల్‌గా మీరు డైరెక్టర్ కింద కూడా ఇప్పుడు తుపారవాలంతో మారుతున్నారు కదా! సో, అంటే నా డ్రీమ్ అది కూడా అని కూడా మీరు చెప్పారు కదా! సో, ఫ్యూచర్‌లో మీరు డైరెక్టర్‌గా తీసే సినిమాలో మీరు కొంతమంది వేరే యాక్టర్స్‌ని కూడా అనుకుంటున్నారు కదా! సో, తెలుగు నుంచి గానీ, తమిళ్ నుంచి గానీ ఎన్ని స్టార్ హీరోస్‌ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా మీ సినిమాల్లో మీరు డైరెక్టర్‌గా? లే ఇట్స్ టూ ఎర్లీ టు టాక్ అబౌట్ డిటెక్టివ్ 2. ఒక పెద్ద బాధ్యత అది. అంటే నేను అనుకునేది స్క్రిప్ట్ వేరే. బట్ ఓకే, థ్యాంక్స్ టు మిష్కిన్ సార్ నాకు ఈ డిటెక్టివ్ 2, ఎందుకంటే డిటెక్టివ్ 1 మీకు అందరికీ తెలుసు.
థియేటర్లో కానీ, శాటిలైట్లో కానీ, డిజిటల్లో కానీ అన్ని విధంగా పెద్ద ఒక విజయం సాధించింది. సో పార్ట్ 2 వచ్చినప్పుడు ఇట్ ఈస్ అ బిగ్ రెస్పాన్సిబిలిటీ. నేను ఫస్ట్ టైం దర్శకత్వం చేసేటప్పుడు అందరూ అడుగుతారు, అన్ని ఇంతమంది ఉన్నప్పుడు ఇతనేం వచ్చి పెద్దగా చేయబోతున్నాడని ఒక విషయం ఉంటుంది. అదంతా గుర్తుపెట్టుకుని నేను చేస్తున్నాను ఇప్పుడు ఆ విషయాలు. సో ఇట్ ఈస్ మై డ్రీమ్ కమ్ ట్రూ. సో ఐ వాంట్ టు గివ్ ద బెస్ట్ ఫర్ దట్ ఫిల్మ్. అండ్ డెఫినెట్లీ ఆ సినిమాలో నేను విజయం సాధించిన తర్వాతే నేను ఏ నటుడు, నాకు నచ్చిన నటుడు విజయ్. ఎప్పుడు నేను కథ రాసినప్పుడు విజయ్ నాకు గుర్తొస్తాడు. ఆయన గురించే నేను కథ రాస్తాను. ఒకరోజు నిజంగా ఫోన్ చేశాను నేను, కోవిడ్ అయిన తర్వాత. ఆయన మేనేజర్ ఫోన్ చేశాను, వెంటనే అదంతా ఆలోచన లేదు, నంబర్ ఇవ్వండి అని ఫోన్ ఎత్తి, సార్ ఇలా విజయ్ గారికి కథ చెప్పాలను. సార్ డైరెక్టర్ పంపించాను. కాదు సార్, నేనే సార్ డైరెక్టరు, విజయ్ కథ చెప్పాను. సైలెన్స్ ఉంది. సార్ నేనే సార్, విశాల్ సార్. అవును సార్, మీరు చెప్పారు కదా ఎవరు. సార్ అదే సార్ చెప్తున్నాను సార్, నేనే సార్ డైరెక్టరు, విజయ్కి ఒక కథ చెప్పాలను. ఆయన అర్థం కాలేదు. ఆయన సార్ సరే సార్, నేను ఒకసారి చెప్పేసి వస్తాను, మీరు అడిగి ఒక అపాయింట్మెంట్ ఇవ్వండి సార్, నేను ఒక 1.5 hours టైం కావాలి సార్ కథ చెప్పడానికి. ఒకసారి జరిగింది అలాగా. సో లెట్స్ హోప్. మనం ప్లాన్ చేసేది లేదండి. రత్నం వస్తుందని మార్కెట్ని ముందు నాకు తెలియదు. మార్కెట్ని అయిన తర్వాత నేను అటు ఇటు ఇలా షూటింగ్ అప్పుడు నాకు ఒక అలవాటు. పల్లెటూరు వెళ్ళినా సరే, ఏ షూటింగ్ వెళ్ళినా సరే, అటు ఇటు వెళ్ళినప్పుడు ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారు, మన గురించి ఎలాంటి ఏ విధంగా చూడాలని అనుకుంటారు, కోరుకుంటారు అనేది కనుక్కుంటాం. ఆ విధంగా చూసినప్పుడు చాలామంది వచ్చి విశాల్ వచ్చి పందెం కోడి బర్ని పందెం కోడి పూజ విషయాలకు కావాలి సార్ చాలామంది చెప్పారు. మా ఇంట్లో కూడా అమ్మ వచ్చి పెద్ద హరి గారి ఫ్యాన్. అరే ఎప్పుడు రా హరి గారితో మళ్ళీ సినిమా చేస్తున్నాం అని చెప్పినప్పుడు నేను స్ట్రైట్గా హరి సార్ ఫోన్ చేసి, సార్ మన ఇద్దరు కలిసి ఒక సినిమా చేద్దాం సార్ అంటే ఆయన మురిసిపోయారు. అయ్యో నేను వస్తున్నాను సార్ స్వయంగా మీ ఆఫీస్కి అని చెప్పి అలా స్టార్ట్ అయింది. సో ఐ డోంట్ నో వాట్ ఈస్ మై నెక్స్ట్ స్టెప్. ఒకవేళ తెలుగులో చేస్తే కనుక ప్రభాస్ గారా అంటే ఇందాక అన్నారు కదా, తెలియదండి. అంటే ఇప్పుడు విజయ్ గారని ఎలా అయితే తమిళ్లో అనుకున్నారో అలా తెలుగులో చేయాల్సి వస్తే, ఒకవేళ పెద్ద డైరెక్టర్ కింద విశాల్ గారిని అని చూస్తే. లేదండి, ఫస్ట్ నేను నన్ను పెట్టుకుని నేను ప్రూవ్ చేస్తాను. ఆ తర్వాత సో రత్నం సినిమా విషయానికి వస్తే ట్రైలర్ కట్లో చూస్తే ఒక అమ్మాయిని సేవ్ చేస్తున్నట్లు, అలాగే విశాల్ అంటే యాక్షన్ మూవీస్, యాక్షన్ మాత్రమే కనిపిస్తుంది. అసలు స్టోరీ ఏంటి? ఇట్స్ అ స్టోరీ అబౌట్ అ వెరీ యాంగ్రీ యంగ్ మ్యాన్. అంటే చిత్తూరు నగరి బార్డర్లో జరిగే ఒక కథ ఇది. బ్యాక్డ్రాప్ అదే, చిత్తూరు నగరి బ్యాక్డ్రాప్లో జరిగే కథ ఇది. వచ్చి ఇట్ ఈస్ ఒక మేబీ రిఫ్లెక్షన్ ఆఫ్ ద ఒరిజినల్ విశాల్. అంటే మనం వీధిలో ఎవరైనా మనకు తెలిసిన అమ్మాయి మీద ఎవడైనా చేయి పెట్టేటప్పుడు, ఒక 10 మంది సంబంధం లేకుండా ఒక 10 మందిలో వచ్చినప్పుడు మన ఆలోచన వచ్చి పోలీసుకి ఫోన్ చేద్దామా, లేకపోతే పోలీసులు వెంటనే రారు, మనం ఫోన్ చేస్తేనే వస్తారు. టైం అవుతుంది, కానీ ఆ అమ్మాయిని కాపాడాలి. నిజంగా జరిగేటప్పుడు చెప్తున్నాను. ఆ అమ్మాయి కాపాడే ఆ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, ఆ సెకండ్లో ఏం చేస్తాం, మనం ఏదో ఒకటి తీసుకుని వెళ్ళి ఆ అమ్మాయిని కాపాడాలని నేను కోరుకుంటాం. అయ్యయ్యో ఈ అమ్మాయి మనకు తెలియదు అని వదిలేసేది అది వేరే. ఈ యాంగ్రీ యంగ్ మ్యాన్ ఎందుకు అమ్మాయిని కాపాడుతున్నాడు, ఏం విషయం అనేది ఈ సినిమా. అది యూఎస్పి. ఇదంతా శుక్రవారం ఎందుకు అనేది ఆ శుక్రవారం రోజు ఉంది. అయితే రీసెంట్గా విశాల్ మూవీస్ చూస్తే కనుక తమిళ్లో ఓకే కానీ తెలుగులో పెద్దగా పోవట్లేదు. సో ఈ మూవీ తెలుగు వాళ్ళకి నచ్చుతుంది అనుకుంటున్నారా? 100% అండి. మనం అంతే చెప్తున్నాం కదా, గురువారం వరకు మనం అందరూ మంచి సినిమాలే చేస్తున్నాం అని అనుకుంటున్నాం. ఆ తర్వాత ఆ దేవుళ్ళు డిసైడ్ చేస్తారు శుక్రవారం రోజు. సో ఐఎమ్ కాన్ఫిడెంట్, తమిళ్లో కానీ తెలుగు కానీ. భరణి పూజ 2 విజయం సాధించాం. మళ్ళీ ఆ విజయంతో సాధించాం కదా, జాలీగా ఒక సినిమా చేద్దాం అని కాదు, దానికంటే బెటర్ సినిమా చేయాలనే ఒక బాధ్యతతో ఇద్దరు కలిసి వస్తున్నాం. సో ఆ విధంగా చూసినప్పుడు ఎందుకు నేను డిటెక్టివ్ 2 చేయాలి, డిటెక్టివ్ బాగా ఆడింది కాబట్టే కదా డిటెక్టివ్ 2. ఇంకొక ఆ జానర్ అందరికీ నచ్చింది, ఆ షెర్లాక్ హోమ్స్ అనే జానర్ అందరికీ నచ్చింది. అలాంటిది చాలా సినిమాలు రావట్లేదు ఈ మధ్యకాలంలో, రావట్లేదు. మనం ఎప్పుడో ఒకసారి చూస్తున్నాం. సో అదే ఎక్కడో ఒక కారణం పుట్టాలి కదా, అలా ఆ విధంగా ఈ సినిమా కూడా డెఫినెట్గా April 26th దానికి నేను ఎంత చెప్పినా, ఈ మైక్ పెట్టి చెప్పినా
శుక్రవారం రోజు వచ్చే కలెక్షన్ వచ్చే ప్రజలు రిపోర్ట్ పెట్టి నేను చెప్తాను. అయితే మిమ్మల్ని తెలుగు వాళ్ళు అంటే మన అని ఓన్ చేసుకున్నారు, మీ మూవీస్ను ఓన్ చేసుకున్నారు, కానీ ఇక్కడ తెలుగు నుంచి మాత్రం మీకు మూవీస్ ఆఫర్స్ రావట్లేదు. దీనికి పర్టికులర్గా రీజన్ ఏమంటారు? మీకు కసి కోపమే అనుకోవచ్చా? అలా ఏం లేదండి, రోజు వస్తుంది, రోజు కథలు చెప్పడానికి వస్తున్నారు, రోజు కాంబినేషన్తో వస్తుంది. బట్ నిజంగా చెప్పాలంటే ఇట్ ఈస్ అగైన్ ఇట్ హ్యాస్ టు బి మ్యాజికల్ కదా. సడన్గా ఒక సినిమా చేసిన తర్వాత ఇన్ని రోజుల తర్వాత ఒక సినిమా చేస్తాం అనుకుని ఇలాంటి ఒక సినిమా చేసే విషయాలన్నీ చెప్పకూడదు కదా. నేను దానికోసం నేను వెయిట్ చేస్తున్నాను, వెయిటింగ్ ఫర్ ద రైట్ స్క్రిప్ట్. రాలేదని కాదు, నేను నా పేర్లు చెప్పకూడదు, అది తప్పు. నేను రిజెక్ట్ చేసిన పేర్లు చెప్పకూడదు కదా. వాళ్ళకి ఒక కెరీర్ ఉంది, అది జరుగుతుంది, ఒక టైం వచ్చినప్పుడు జరుగుతుంది. సో రీసెంట్గా ఈ లాస్ట్ 10 days నుంచి చూస్తే పొలిటికల్గా కూడా చాలా టాక్స్ నడుస్తున్నాయి, మీరు మాట్లాడుతున్నారు, మీడియా వాళ్ళం అడుగుతున్నాం. సో అయితే ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లో తమిళ్లో అయిపోయినాయి కాబట్టి, తమిళనాడులో అయిపోయాయి కాబట్టి ఇక్కడ మన దగ్గర ఉంది. ఐ మీన్ ఏపీలో వైసీపీ వైపు నుంచి కూడా మీరు చాలాసార్లు మాట్లాడుతున్నారు. సో అక్కడ ప్రచారంలో ఏమన్నా పాల్గొనే అవకాశం ఉందా? వైసీపీ జగన్తో పాటు తిరిగి ప్రచారం చేసే అవకాశం? నా బాధ్యత వచ్చి నటుడండి, నా బాధ్యత వచ్చి నాకు నచ్చిన భోజనం ఏమని అడిగితే నేను చెప్తాను, నాకు నచ్చిన సినిమా ఏమని అడిగితే నేను చెప్తాను, నాకు నచ్చిన రాజకీయ నాయకుడు ఎవరని చెప్తే నేను స్వయంగా నేను మనసారా చెప్తాను. అంతే, మీరు అడిగిన విషయంకి నేను చెప్తాను. నేను ప్రచారం వెళ్ళాలని అవసరం, నాకు ఉన్న బాధ్యతలు ఉన్నాయండి. నాకు